నమస్తే వ్యూయర్స్. ఈరోజు మనం భగవద్గీత ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. చాలామందికి భగవద్గీత చదవాలని ఉంటుంది, కానీ అర్థం కాదు. దాని కారణంగా చాలామంది భగవద్గీత చదవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టరు. అయితే ఈరోజు ఈ వీడియోలో అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, భగవద్గీతలో ఏం చెప్పబడింది, అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలను నేను ప్రస్తావిస్తాను. భగవద్గీత అనేది మనిషి జీవితానికి దారి చూపే ఒక దివ్య గ్రంథం. కురుక్షేత్ర యుద్ధ భూమిపై శ్రీకృష్ణుడు అర్జునికి ఇచ్చిన ఆధ్యాత్మిక బోధన ఇది. ఎప్పుడైతే కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో అర్జును యుద్ధం చేయనని నిరాకరించినప్పుడు శ్రీకృష్ణుడికి అర్జునికి తెలియజేసే బోధన ఇది. ఈ గీతలో జీవితం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, మన కర్తవ్యం ఎలా ఉండాలి అనే ప్రశ్నలకి స్పష్టమైన సమాధానాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక ధార్మిక గ్రంథం కాదు, ఇది మన మనసుకి మార్గదర్శకం, మన ఆత్మకి ఆహారం. భగవద్గీత మనకు చెప్పేది నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని ఆశ పెట్టుకోకు. అంటే శ్రద్ధతో పని చేయడం, కానీ ఫలితాలపై బంధం లేకపోవడం. అసలు ఈ ప్రపంచం ఏం నేర్పుతుంది, అసలు భగవద్గీత ఏం నేర్పుతుంది అనే అంశాలని ఈ 5 పాయింట్స్లో నేను అర్థం చేయడానికి ట్రై చేస్తాను. ఈ ప్రపంచం మనకి ఏం నేర్పుతుందంటే లీవ్ ద డిఫికల్టీ, అంటే కష్టం వచ్చినప్పుడు వదిలే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ప్రపంచం కష్టాన్ని చూసి భయపడేలా చేస్తుంది. భగవద్గీత ఏం చెప్తుందంటే లెర్న్ ఫ్రమ్ ద డిఫికల్టీస్. కష్టం నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనకి భగవద్గీతలో అర్థమవుతుంది. అగైన్ మన ప్రపంచం ఏం చెప్తుంది అంటే జస్ట్ డూ ఇట్. ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత ఏదైతే అదైంది అని చాలామంది అంటారు. సో ఫస్ట్ జస్ట్ డూ ఇట్ అనే ట్యాగ్ లైన్ పట్టుకొని చాలామంది చేస్తూ ఉంటారు. కానీ భగవద్గీత మనకి ఏం నేర్పుతుందంటే ఫస్ట్ ఆస్క్ దెన్ డూ ఇట్. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, వై, వాట్, హౌ, ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత దెన్ యూ కెన్ ప్రొసీడ్. అది మనకి భగవద్గీత నేర్పుతుంది. ఈ ప్రపంచం మనకి ఏం నేర్పుతుందంటే గొప్పవాడివి కావాలి, నువ్వే గొప్పవాడివి కావాలి, అందరు నిన్నే గొప్పవాడని అనాలి అనేది నేర్పిస్తుంది. దానికోసం ఎంతైనా ప్రయత్నిస్తారు, ఎలాంటి పనులైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ మనకు భగవద్గీత ఏం నేర్పుతుందంటే డూ ద గ్రేట్ థింగ్స్ అండ్ డు నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. గొప్ప పనులు చేయి, కానీ ఫలితం ఆశించకు. నువ్వు చేసే ఫలితాల వల్లనే నువ్వు గొప్పవాడివి అవుతావు. అదే మనకి భగవద్గీత నేర్పిస్తుంది. ఇంకా ఈ ప్రపంచం మనకి ఏం చెప్తుంది అంటే ఆస్క్ టు గాడ్. చాలామంది దేవుడి దగ్గరికి మన కోరికలు నెరవేర్చడానికి మాత్రమే వెళ్తారు, అదే మొక్కుతారు కూడా. నాకు ప్రమోషన్ రావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇదైతే అది చేస్తా, అదైతే ఇది చేస్తా అని దేవుణ్ణి కోరికలు అడగడానికి మాత్రమే చాలామంది వెళ్తారు. కానీ భగవద్గీత మనకి ఏం నేర్పుతుందంటే డూ ద థింగ్స్ విచ్ గాడ్స్ రిక్వైర్డ్. అంటే దేవుడికి కావాల్సిన పనులు మనం చేయడం. అంటే దేవుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అంటే భగవద్గీతలో చెప్పిన అంశాలని, విషయాలని మనం పాటిస్తూ మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గ్రేట్ థింగ్స్ హ్యాపెన్స్ టు అవర్ లైఫ్. మనం గొప్ప పనులు చేస్తూ జనాల మీద ఈర్ష్య, జలస్ పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంత పూజలు చేసినా అది వేస్ట్. సో భగవద్గీత మనకి ఏం నేర్పుతుందంటే డూ ద థింగ్స్ విచ్ గాడ్స్ రిక్వైర్డ్. దేవుడికి ఏది కావాలో మనం ఆ పనులు చేస్తే ఆటోమేటిక్గా మన లైఫ్ బాగుంటుంది. అండ్ ఈ ప్రపంచం మనకి ఏం నేర్పిస్తుంది హౌ టు బీ హ్యాపీ. మనం హ్యాపీగా ఎలా ఉండాలి, సంతోషంగా ఎలా ఉండాలి. ఫస్ట్ నేను 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 అనేది మాత్రమే ఈ ప్రపంచం మనకు నేర్పిస్తుంది. నా తర్వాతే ఎవరైనా, నా హ్యాపీనెస్ తర్వాత ఎవరి హ్యాపీనెస్ అయినా అనే ట్యాగ్ లైన్తో చాలామంది మనుషులు, జనాలు ఈ ప్రపంచంలో ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచం కూడా మనకు అదే నేర్పిస్తుంది, బీ హ్యాపీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ. బట్ భగవద్గీత మనకి ఏం నేర్పుతుందంటే హౌ టు షేర్ హ్యాపీనెస్. మన హ్యాపీనెస్ని ఇతరులకు ఎలా షేర్ చేయాలి అనే విషయాలని
భగవద్గీత మనకు నేర్పుతుంది. సో ఈ 5 విషయాలలో బేస్ చేసుకొని మనం ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాము, భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది, అసలు ఎందుకు చదవాలి భగవద్గీత అనే విషయాలు మీకు అర్థమవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మనకు చాలా సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి సమస్యకి సమాధానం మనకు ఎక్కడ దొరకదు. కానీ ఈ భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి సమాధానం భగవద్గీతలో ఉంటుంది. ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పారు, అసలు ఏ ఏ విషయాల గురించి మాట్లాడారు, అసలు ఎంతసేపు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పారు, అసలు మనం భగవద్గీత ఎందుకు చదవాలి, ఏ ఏ టాపిక్స్ మీద భగవద్గీత మొత్తం ఆధారపడి ఉంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా భగవద్గీతలో చాలా చాలా విషయాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. మొత్తం 18 అధ్యాయాలుగా విభజించబడిన అంశాలు. 18 అధ్యాయాలలో మనకి ఫస్ట్ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. సో ఈ 18 చాప్టర్స్ 3 ఫేజెస్గా మనకు డివైడ్ అవుతాయి. ఫస్ట్ 1 to 6 చాప్టర్స్ కర్మయోగం, తర్వాత 7 నుంచి 12 అధ్యాయాలు భక్తి యోగం, తర్వాత 13 నుంచి 18 అధ్యాయాలు జ్ఞానయోగం. సో ఈ ఇంట్రడక్షన్లో ఇన్ని చాప్టర్స్ కవర్ చేయడం పాసిబుల్ కాదు. సో అందుకని అసలు ఈ 18 చాప్టర్లలో అసలు ఏ విషయాల గురించి మాట్లాడాడు, అసలు కృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా ఏ విషయాలు బోధించి యుద్ధానికి సిద్ధమయ్యేలా చేశాడు, అవన్నీ తెలుసుకుందాం. అయితే ఈ 18 అధ్యాయాలలో ఉన్న శ్లోకాలని, దాంట్లోని భావాలని అర్థం చేసుకోవడానికి, అవన్నీ చేయడానికి మనకు టైం కుదరకపోవచ్చు. ముఖ్యంగా భగవద్గీత మొత్తంలో 574 574 శ్లోకాలు ఉన్నాయి. 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పాడు, 84 శ్లోకాలు అర్జునుడు, 41 సంజయుడు, 1 శ్లోకం ధృతరాష్ట్రుడు. మొత్తం 700 శ్లోకాలు మన భగవద్గీతలో ఉన్నాయి. మనకున్న ఈ బిజీ లైఫ్లో ఈ 700 శ్లోకాలు అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఆచరించే సమయం మనకు దొరకకపోవచ్చు. అందుకని ముఖ్యమైన శ్లోకాలని నేను షార్ట్స్ రూపంలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్ వద్దాం. సో ఏ ఏ విషయాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ జీవుడు, సెకండ్ ఈశ్వరుడు, థర్డ్ కాలం, ఫోర్త్ ప్రకృతి, ఫిఫ్త్ కర్మ. సో ఈ 5 అంశాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడాడు. హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి గురించి, మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనిషి కర్తవ్యం ఏమిటి, మనిషి ఆహారం ఎలా ఉండాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, మనిషికి సంబంధించిన పుట్టుక నుంచి మరణం వరకు మధ్యలో మనిషికి జరిగే అన్ని విషయాల గురించి ఈ భగవద్గీతలో ప్రస్తావించబడింది. సో దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ గాడ్ అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, మనం ఎలాంటి పనులు చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఏం పనులు చేయాలి అనే విషయం గురించి చెప్పబడింది. మూడోది కాలం గురించి క్లుప్తంగా వివరించబడింది. చాలామంది మనం టైం రావాలి అనే డైలాగ్ చాలాసార్లు వాడుతూ ఉంటాం. అసలు కాలం అంటే ఏంది, కాలం చేతిలో మనం ఏంటి, మనమే అన్ని పనులు చేస్తున్నామా, కాలం మన చేత ఆ పనులు చేయిస్తుందా అనే వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. తర్వాతది నేచర్ అంటే ప్రకృతి. అసలు మనం ప్రకృతిని ఎంత చెడగొట్టాలో అంత చెడగొట్టాం. ప్రకృతిని అసలు ప్రకృతిలాగా ఉండనివ్వలేదు. అసలు ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతిని ఎలా చూడాలి, ప్రకృతికి మనం ఏం చేయాలి, మన జీవితంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి ప్రకృతి వల్ల అనే విషయాలు మనం
తెలుసుకోవచ్చు ఈ భగవద్గీత చదవడం ద్వారా. 5th వన్ కర్మ. కర్మ అంటే ఏంటి? పని. మనం పని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి అనే విషయాల గురించి భగవద్గీతలో చెప్పబడింది. సో ఈ 5 అంశాల గురించి క్లియర్గా, నీట్గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. సో ఈ వీడియో ద్వారా నేను ఈ 5 అంశాల గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ ఐ హోప్ భగవద్గీతలో అసలు ఏముంది, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనే వాటి గురించి మీకు కొంచెం అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.